హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమో అండ్ చాది వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వినాయక చవితి సందర్భంగా మా ఊర్లో అయితే 9 రోజులు పూజ చేస్తున్నారండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దంపతులు అనేది కూర్చుని పూజ చేసుకుంటాం కదా, కలసం పెట్టుకుని. అలానే మా డే అనేది టర్న్ అయింది. గురువారం అయితే మేము కూర్చున్నాము ఇలా పూజ చేయించుకోవడానికి. ఇదిగోండి అత్తయ్య గారు వదిన గారు అయితే గరికమాలండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికమాల అయితే కట్టేస్తున్నారు. నెక్స్ట్ అయితే గురువారం ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఈ విధంగా అయితే ప్రసాదాలు చేసేసామండి. పులిహోర, కుడుములు, ఉండ్రాళ్ళు, పప్పుల ఉండ్రాళ్ళు, పాల తాలికలు, చలివిడి, వడపప్పు, పానకం, ఈ విధంగా అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాం గుడికి వెళ్ళడానికి. ఇదిగోండి మా సాధ్వి గారు రెడీగా ఉంది. ఇంకా అయితే అయిపోయిందండి అంతా. ఇంకా గుడికి అయితే బయలుదేరిపోతున్నాము. మా మేనకోడలండి ఆవిడ, మా సాధ్వి గారు. ఇంకా అయితే గుడికి అయితే వచ్చేసామండి అందరం. మా అత్తయ్య గారు వాళ్ళు, మా వదినాళ్ళు అందరం అయితే గుడికి వచ్చేసాము పూజ చేసేసుకోవడానికి. మేమైతే ఇలా ఫస్ట్ టైం అండి పూజ చేసుకోవడము. మనం ఎంత సిటీస్లో ఉన్నా సరే చక్కగా పండుగల టైంలో మన ఊర్లోకి వచ్చేసి ఇలా చక్కగా మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ఇలా పూజలు అవి చేసుకుంటే బాగుంటుందండి. డైలీ చేయకపోయినా పర్లా, ఇలా స్పెషల్గా ఫెస్టివల్స్ ఉన్నప్పుడైనా సరే మనం పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది, మనసుకి ప్రశాంతంగా కూడా ఉంటుందన్నమాట. ఇంకా మా సాధ్వి గాడైతే ఓంకి దండం పెట్టేస్తుందండి, దేవుణ్ణి ఓం ఓం అని చెప్పేసి అంటుంది మా సాధ్వి అయితే. ఇంకా వినాయకుడికి ఇష్టమైన గరికమాల అయితే ఇదిగోండి వేసేస్తున్నాము. మనం పూజ చేసేటప్పుడు అయితే అక్కడ కూర్చున్న వాళ్ళు ఉంటారు కదా, మనం పూజ చేసేటప్పుడు ఆ మంత్రాలు అవన్నీ చదువుతారు కదా, అవన్నీ విన్న వాళ్ళకు కూడా చేసిన వాళ్ళంత పుణ్యమే ఫలితమే వస్తుందంటండి. పంతులు గారు అయితే చెప్తున్నారు అనమాట ఈ విషయం లాస్ట్లో. ఇంకా అయితే ఈ గరికమాల వేసేసాము. ఇంకా తర్వాత అయితే పూజ స్టార్ట్ అయిపోయింది, చూసేయండి మీరు కూడా. మా అత్తయ్య గారు వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేశారండి అవన్నీ సదురుకోవడంలో, ఇంటి దగ్గర నుంచి గుడి వరకు మొత్తం కూడా. అలా ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా ఇంట్లో. లక్ష్మీనారాయణాభ్యాం నమః, మా మహేశ్వరాభ్యాం నమః, వాణి హన్యత్వాభ్యాం నమః, శశి పురంధరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. उत्तिष्ठन्तु भूतपिशाचाः यज्ञे भूमिभारकाः ये तेषाम् अनुरोधेन ब्रह्मकर्मा समारभे नमः ओं भूः ओं भुवः ओं सुवः ओं महः ओं जनः ओं तपः ओं सत्यम् ओं तत्सवितुरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओमापद्योतित सोमृतं ब्रह्मभूर्भुवस्तु वरों तेजसेन मम उपात्ताद्वारा श्री परमेश्वर प्रीत्यर्थम शुभे शोभने मुहूर्ते श्री महाविष्णुराज्ञेय प्रवर्तमानस्याद्य ब्रह्मणः द्वितीयपराक्ते श्वेतवरहाकल्पे वैवस्वत मन्वन्तरे कलयुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे कर्कटण्डे महिरोः दक्षिणदिग्भागस्य ईशान्यप्रदेशे कृष्णागोदावरीयोर्मध्यदेशे भगवदालये भगवत्सन्निधौ अस्मिन् महागणाधि पूजा करिष्ये ओम गम गणानां गणपतिं नमामहे कविं कवीनाम् उपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनं कुर्वन् मूर्तिभिः सीदसादनं गं गणपतिमावाहयामि स्थापयामि पूजयामि నీళ్ళలో చేసి అందులో వేసిన ఇందులో చూడండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి అవాహయామి అవాహం సమర్పయామి సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి అని తీసుకో నీళ్ళలో ఆడుపడతాం నీళ్ళు కప్పుతాం అత్తయ్యో అత్యంత చేపట్టుకోమా ఉద్యోగ స్నానం శ్రామ లఘు స్నానం ఉద్యోగఘాతన देवी सर्वमंगला तयो संस्मरणात् पुंसां सर्वतो नित्यानन्दस्यान्ते नाभ्यानुपरितिष्ठति ज्वालमालाकुलभागविकप्याय तमन्मः सन्ततं जलाभिफलं भक्त्या कोशसन्निभं तस्यान्ते तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानगर्विश्वाचर्
विश्वतो मुखः सोऽग्रभुग्विभजन्तिष्ठन्नाहार मजरकविः तुल्यकोऽर्थमदस्यायि यस्मयस्तस्य सन्तता सन्तापयितस्वन्देहममा सकलमस्तकः तस्य मध्ये वन्यसिका नयोर्ध्वा व्यवस्थितः नीलतो यतपज्जश्च विद्युल्ये एव भास्वरा जीवारसूपवर्तन्ते एताभाः सज्जनोपमा तस्याः शिखाया मध्ये परमा వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు. బాయ్ బాయ్.